హై గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. జైపూర్ అనగానే మనకి అక్కడి ప్యాలెస్లు అక్కడ రాయల్ అట్మాస్ఫియర్ గుర్తుకొస్తుంది. మరి అక్కడి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈరోజు డే మ్యాచ్ నెంబర్ 28 రెండు రాయల్ టీమ్స్, రాజస్థాన్ రాయల్స్ ది హోమ్ టీమ్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతుంది. మరి ఇక్కడ ఎవరు గెలిచి అక్కడ తమ రాచరికాన్ని ప్రూవ్ చేసుకుంటారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రెండు టీమ్స్ పాయింట్స్ టేబుల్ అంత గొప్పగా ఏం లేవు. ఆర్సీబీ ఐ థింక్ దే ఆర్ ఇన్ సిక్స్త్ ప్లేస్ ఆర్ ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్ అనుకుంటా ఆర్ ఫిఫ్త్ ప్లేస్. వాళ్ళకి 5 మ్యాచ్ల్లో 3 గెలిచారు, 2 ఓడిపోయారు. రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్ల్లో 3 ఓడిపోయారు, 2 మాత్రమే గెలిచారు. అయితే వాళ్ళు రికవర్ అయ్యారు. ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత మిగతా 3 మ్యాచ్ల్లో వాళ్ళు 2 గెలిచారు. దే ఆర్ ఇంప్రూవింగ్ బాగా. ఫస్ట్ 2 మ్యాచెస్ తర్వాత బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఆర్సీబీ ఏంటంటే ఆర్సీబీ బయట గెలుస్తున్నారు. కోల్కతాలో గెలిచారు, చెన్నైలో గెలిచారు, ముంబైలో గెలిచారు. ముంబైలో 10 ఏళ్ల తర్వాత, చెన్నైలో 17 ఏళ్ల తర్వాత గెలిచారు. సో బయట గెలుస్తున్నారు కానీ హోమ్లో 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో వాళ్ళకి హోమ్ కంటే ఎవే మ్యాచెస్ హ్యాపీగా అనిపిస్తున్నాయి. హెవీ మ్యాచెస్లో గెలుస్తున్నారు. మరి అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా ఇక్కడ అనేది చూడాలి. దే ఆర్ ఇంప్రెసివ్. బ్యాటింగ్లో బౌలింగ్లో ఇంప్రెసివ్గా ఉన్నారు ఆర్సీబీ. కానీ హోమ్లో వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ పాత ప్రాబ్లమ్స్ అన్నీ రిపీట్ అవుతున్నాయి. సో రాజస్థాన్ రాయల్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ది ఫార్మ్ ఆఫ్ యశస్వి జైస్వాల్ ఒకే ఒక 50 ఉంది, 3 సింగిల్ డిజిట్ స్కోర్స్ ఉన్నాయి. అలాంటి టాప్ క్లాస్ ప్లేయర్, హై పెడిగ్రీ ప్లేయర్, అతను ఇంకా ఫామ్లోకి రాకపోవడం వాళ్ళకి వర్రీ. అయితే వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్ కూడా స్కోర్స్ చేస్తున్నాడు కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించండి. ఇంకా హెస్ టు కమ్ టు ద పార్టీ అన్నట్టుగా అనిపిస్తుంది. రియాన్ పరాగ్ లాస్ట్ సీజన్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సీజన్, బట్ ఈ సీజన్లో ఇంకా అతను హీ హాజ్ యెట్ టు ఫైర్ ఇన్ ఎ బిగ్ వే. సో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళ బౌలింగ్ అటాక్లో జోఫ్రా ఆర్చర్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈజ్ వర్కింగ్ ఆఫ్ లాడ్ ఆఫ్ పేస్, 150 క్లిక్స్ దాకా వెళ్తున్నాడు. అండ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ హిస్ పేస్ అండ్ బౌన్సర్, అతనుకున్న లీథల్ బౌన్సర్, వాటి మీద ఎక్కువ అతను ఫోకస్ పెడుతున్నాడు. అండ్ వాళ్ళ బౌలింగ్ అటాక్ ఇన్ జనరల్ ఈజ్ గుడ్. బౌలింగ్ అటాక్ బాగానే ఉంది. బ్యాటింగ్లోనే కొంచెం ఫాల్టరింగ్గా ఉన్నారని అనిపిస్తుంది. చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారు ఈ మ్యాచ్లో అనేది. హోమ్లో ఫస్ట్ టైం ఆడుతున్నారు. ఎందుకంటే ఈరోజు 2 టీమ్స్ తమ ఒరిజినల్ హోమ్లో ఆడబోతున్నాయి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ గౌహాటీలో మ్యాచ్లు ఆడారు, అక్కడ పెద్దగా వాళ్ళు కలిసి రాలేదు. తర్వాత ఢిల్లీ వాళ్ళు వైజాగ్లో ఆడారు, అక్కడ 2 మ్యాచ్లు గెలిచారు. ఢిల్లీ వాళ్ళు ఇవాళ తమ ఒరిజినల్ హోమ్ ఢిల్లీలో ఆడుతున్నారు. అలాగే జైపూర్లో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు రాజస్థాన్ రాయల్స్. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? పిచ్ విషయానికి వస్తే ఇక్కడ అది పెద్ద హై స్కోరింగ్ వెన్యూ ఏం కాదు. ఇక్కడ హై స్కోరింగ్ వెన్యూ కాదు. యావరేజ్, ఓవరాల్ యావరేజ్ ఇన్ ఐపీఎల్ ఈజ్ 160. ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఇన్నింగ్ స్కోరు 160 మాత్రమే ఉంది. అయితే గత 2 ఏళ్లగా కొంచెం పిచ్లు మారాయి కదా. 2 ఏళ్ల నుంచి చూస్తే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 180కి పెరిగింది. సో 180, 190, ఈవెన్ 200 కూడా రావచ్చు ఫస్ట్ బ్యాటింగ్ టీం కనుక బాగా బ్యాటింగ్ చేస్తే. డే మ్యాచ్ కదా. కానీ జనరల్గా చాలా హై స్కోరింగ్. నిన్న మనం చూసాం, ఒక టీం 245 చేస్తే ఇంకో టీం దాన్ని 246 చేసి చేంజ్ చేసింది హైదరాబాద్లో లాంటి ఆ వెన్యూ చూసిన తర్వాత ఇక్కడ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. డే మ్యాచ్ కాబట్టి అక్కడ బాగా హై టెంపరేచర్ ఉంటుంది, పిచ్ డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. బెటర్ టు బౌల్ సెకండ్. పోను పిచ్ మరింత డ్రై అవుతుంది కాబట్టి స్పిన్నర్స్కి డెఫినెట్గా అక్కడ ఎక్కువ హెల్ప్ ఉండే అవకాశం ఉంది. సో 2 టీమ్స్ కూడా 3 స్పిన్నర్స్తో బరిలో దిగినా ఆశ్చర్యపోవాల్సి ఉంది. ఆఫ్కోర్స్ ఆర్సీబీకి ఆ ఛాయిస్ ఉంది. ఎందుకంటే కృణాల్ పాండ్యా అండ్ సుయాష్ శర్మతో పాటు లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు కూడా స్పిన్ వేస్తారు కాబట్టి. బట్ ఇద్దరు శ్రీలంకన్ స్పిన్నర్స్ ఉన్నారు. అటు మనకి అసరంగా మ్యాచ్కి అవైలబుల్ అని చెప్తున్నారు. లాస్ట్ మ్యాచ్ పర్సనల్ రీజన్స్ వల్ల లేడు. అతను శ్రీలంక వెళ్ళి వచ్చినట్టుగా ఉన్నాడు. బట్ ఐ థింక్ ఈజ్ అవైలబుల్ నౌ. సో అసరంగా అండ్ తిక్షణ ఆర్ దేర్. అవసరమైతే వాళ్ళు కుమార్ కార్తికేయన్ కూడా తీసుకొచ్చే అవకాశం. లేకపోతే సంబడి లైక్ రియాన్ పరాగ్ కెన్ బౌల్ హిస్ స్పిన్నర్స్. సో అది పిచ్ గురించి. ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా, సెకండ్ బ్యాటింగ్ చేస్తారా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే డే మ్యాచ్ కాబట్టి పిచ్ కనుక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా అనిపిస్తే టాస్ గెలిచి నేను ఫస్ట్ బ్యాటింగ్ చేయొచ్చు. లేకపోతే మనం అనుకున్నట్టుగా పోను డ్రై అవుతుంది కాబట్టి స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది కాబట్టి ఐ థింక్ సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. టాస్ గెలిచిన కెప్టెన్ చేంజ్ చేయడానికి ఇష్టపడవచ్చు అని అనుకుంటున్నాను నేను. నిన్న కూడా మనం చూసాం చేజింగ్ టీమే ఫస్ట్ మ్యాచ్ గెలవడం అనేది మనం చూసాం డే మ్యాచ్.
ఆర్సీబీలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఏం మార్పులు ఉండకపోవచ్చు. ఆర్సీబీలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. బట్ దెర్ ఈస్ ఎ టాక్ దట్ లియామ్ లివింగ్స్టన్ లాస్ట్ 2 మ్యాచెస్‌లో సింగిల్ డిజిట్ స్కోర్స్ చేశాడు. అతను బౌలింగ్‌లో కూడా అంత ఇంప్రెసివ్‌గా లేడు. జాకబ్ బెథెల్ ఉన్నాడు వాళ్ళకి. అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేస్తాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. సో ఆ టీంలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ కూడా లేరు కాబట్టి అతను టీంలోకి వచ్చే అవకాశం ఉండొచ్చు. అతన్ని ట్రై చేయొచ్చు. అతనికి అవకాశం ఇవ్వచ్చు. జాకబ్ బెథెల్ అలా ఇస్తే అతను క్లిక్ అయితే ఐ థింక్ వాళ్ళకి మిడిల్ ఆర్డర్ మంచి స్ట్రెంత్ అనే అవకాశం. లియామ్ లివింగ్స్టన్ ఒక 50 మినహాయిస్తే పెద్దగా అతను చేసింది ఏమీ లేదు. అది కూడా లూజింగ్ కాజ్లో ఒక 50 చేశాడు. సో ఐ థింక్ ఆ మార్పు ఏమన్నా వాళ్ళు చేసే అవకాశం. అదర్వైజ్ వాళ్ళ కాంబినేషన్ బాగా సెట్ అయింది బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. జనరల్గా మార్చరు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ బట్ చేంజ్ హ్యాపెన్స్ ఆర్ నాట్. మరి అలాగే రాజస్థాన్ రాయల్స్లో హసరంగా వస్తే హసరంగాని ఫజల్ హక్ ఫరూకీ ప్లేస్లో ఆడిస్తారు. అదొకటే మార్పు ఉండే అవకాశం ఉంది. అంతకుమించి శుభం దూబే ఫస్ట్ మ్యాచ్ చాలా బాగా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశాడు. తర్వాత అతను పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు. బట్ హీ హాస్ గాట్ దట్ హిట్టింగ్ ఎబిలిటీ. ముఖ్యంగా ఒక ప్లేయర్ కొత్తవాడైనా ఎవరైనా బ్యాక్ ఎండ్లో ఆడుతున్నప్పుడు లాస్ట్ 5 ఓవర్స్లో ఆడుతున్నప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ది గో ఫర్ దర్ షాట్స్. అతనికి ఒక లాంగ్ రన్ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. వాళ్ళకి అంతకంటే ఛాయిసెస్ కూడా లేవు. వాళ్ళకి ఉన్న బ్యాకప్స్ కూడా సరైన బ్యాకప్స్ లేవు కాబట్టి దే మైట్ కంటిన్యూ విత్ శుభం దుబే. లాస్ట్ మ్యాచ్లో హెట్మైర్ ప్లేడ్ వెల్. అది వాళ్ళకి ఒక పాజిటివ్. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు గుజరాత్తో ఓడిపోయారు. బ్యాటింగ్లో పెద్దగా ఎవరు కూడా పెద్దగా షైన్ కాలేదు. బట్ హెట్మైర్ బ్యాటెడ్ వెల్. సో వాళ్ళకి ఇంకా ఆ బ్యాటింగ్లో ఆ ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో అది 2 టీమ్స్ విషయంలో. అండ్ మ్యాచప్స్ విషయానికి వస్తే ఒక్కటి మనం ప్రామినెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సందీప్ శర్మ హ్యాస్ ఎ వండర్ఫుల్ రికార్డ్ అగేన్స్ట్ విరాట్ కోహ్లీకి 16 ఇన్నింగ్స్లో 7 సార్లు అవుట్ చేశాడు. ఏ బౌలర్ కూడా విరాట్ కోహ్లీని ఐపీఎల్లో అన్నిసార్లు అవుట్ చేయలేదు. సందీప్ శర్మ చాలా ఇనాక్యుయస్ లుకింగ్ బౌలర్. ఎక్కువ పేస్ ఉండదు కానీ అతని దగ్గర ఆ స్కిల్ లెవెల్, బాల్ని యూ కెన్ మేక్ ద బాల్ టాక్. స్వింగ్ చేస్తాడు, వేరియేషన్స్ ఉన్నాయి అతని దగ్గర. చాలా తన అమ్ముల పొదలో చాలా అస్త్రాలు ఉన్నాయి. సో విరాట్ కోహ్లీని చాలాసార్లు ఇబ్బంది పెట్టిన బౌలర్ అతను. సో అందుకని అతను లాస్ట్ మ్యాచ్లో హీ బౌల్డ్ యాజ్ ఈజ్ 4th సీమర్. లాస్ట్ మ్యాచ్లో ఫజల్ హక్, తుషార్ దేశ్పాండే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి 4th సీమర్గా వచ్చాడు. అయినా ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తాడు కాబట్టి హీ కుడ్ బి సీన్ బౌలింగ్ విత్ న్యూ బాల్ ఆర్ ఫస్ట్ చేంజ్తో కానీ న్యూ బాల్ కానీ అతను బౌలింగ్ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారు? రాజస్థాన్ రాయల్స్ కన్నా ప్రాబ్లమ్స్ చూస్తుంటే ఆర్సీబీ బెటర్ ప్లేస్డ్ అని అనిపిస్తుంది. డే మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అదే ఉండదు. టాస్ పెద్ద రోల్ ప్లే చేయదు. ఆర్సీబీ ఇస్ ఎ మచ్ బ్యాలెన్స్ సైడ్. హ్యాజల్వుడ్ లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా రన్స్ ఇచ్చాడు కానీ హ్యాజల్వుడ్ ఇస్ హ్యాజల్వుడ్. అండ్ భువనేశ్వర్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో భువీ అండ్ హ్యాజల్వుడ్ ఫాలోడ్ బై యష్ దయాల్. అలాగే స్పిన్నర్స్లో కృణాల్ పాండ్యా ఎలాంటి బౌలింగ్ చేస్తున్నాడో సీజన్ మనకు తెలుసు. సుయాష్ శర్మ ఇస్ ఆల్సో డూయింగ్ వెల్. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ ఈజ్ ఫుల్లీ గ్యాల్వనైజ్డ్. చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది మనకి. బ్యాటింగ్లో కూడా మరి లాస్ట్ మ్యాచ్లో ఆ రన్అట్, అన్ఫార్చునేట్ రన్అట్, విరాట్ కోహ్లీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తన రన్ కాల్ ఇచ్చిన తర్వాత కమిట్ అయిన తర్వాత కమింగ్ బ్యాక్ ఇస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. సో ఆ విషయంలో ఎందుకంటే ఫిల్ సాల్ట్ వాజ్ లుకింగ్ సో గుడ్ లాస్ట్ మ్యాచ్, బట్ హిజ్ ఇన్నింగ్స్ వాజ్ కట్ షార్ట్ బై ద టెరిబుల్ మిక్సప్ రన్అట్ అవ్వడం. సో వాళ్ళకి పట్టిదార్ ఈజ్ బ్యాటింగ్ వెల్. మిగతా బ్యాటింగ్ అంతా బాగుంది. వాళ్ళ బ్యాటింగ్ అంతా బాగుంది. టిమ్ డేవిడ్ ఈజ్ వెరీ గుడ్ విత్ హిజ్ ఫినిషింగ్ స్కిల్స్. సో ఓవరాల్గా టీం బాగుంది. కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు కూడా బ్యాటింగ్ కూడా బాగా చేయాలి. కృణాల్ పాండ్యా బ్యాటింగ్ చేస్తారు కానీ ఎందుకు అతను ఇంతవరకు పెద్దగా క్లిక్ కాని పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా ద టీమ్ ఈస్ వెరీ గుడ్. లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు బ్యాక్ ఎండ్లో కనుక మంచి స్కోర్లు చేయగలిగితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ఐ థింక్ ఈ మ్యాచ్లో డెఫినెట్లీ ఆర్సీబీ ఈజ్ లుకింగ్ మచ్ బెటర్. అందులో వాళ్ళకి ఇవే మ్యాచ్లు బాగా ఆడుతున్నారు. సో ఐ విల్ గో విత్ ఆర్సీబీకి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను. కానీ ఫర్ సంబడీ లైక్ యశస్వి అండ్ సంజు శాంసన్ దే స్టార్ట్ ఫైరింగ్, ఐ థింక్ దే కెన్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ఆర్సీబీ కదా.